హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారు. నోటికి కమ్మగా, ఒంటికి చలవ చేసే ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఇందులోకి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. 3-4 ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 మీడియం సైజులో ఉన్న టమాటా ముక్కలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్కి మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెజర్ తగ్గిపోయాక క్యాప్ తీసి పప్పు గుత్తితో పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా చేసుకున్నాక ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మీరు తినే పప్పు చిక్కదనాన్ని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఈ పప్పుని ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పప్పు చారుని ఇలా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 తుంచుకున్న ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసి కలిపి 2 నిమిషాల వరకు పప్పుని బాగా మరిగించుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, వారానికి 2 సార్లైనా ఖచ్చితంగా చేసుకుంటారు. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, కమ్మనైన పెసరపప్పు చారు రెడీ. ఈ పప్పు చారుని చేయడం చాలా ఈజీ. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.